మనోజ్ని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చి అందరికీ అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం రోహిణి చంప పగలగొట్టి ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనోజ్ దగ్గరికి డాక్టర్ వచ్చి ఇలా అంటూ ఉంటారు, నీ కళ్ళకి ఎటువంటి భయం లేదు, ఆపరేషన్ చేసి గాజు ముక్కలు తీసేశాము, సరైన సమయంలో ఆపరేషన్కి డబ్బు కట్టి ఆపరేషన్ పూర్తయ్యేలా చేసింది ఎవరూ కాదు అని డాక్టర్ చెప్పబోతూ ఉంటే, అప్పుడే నాకు తెలుసు డాక్టర్ అని మనోజ్ అంటాడు. మీకు తెలుసా అంటే మీ వాళ్ళు ముందే చెప్పారా మీకు అని అంటూ ఉంటాడు డాక్టర్. చెప్పారు డాక్టర్, నా భార్య డబ్బులు తీసుకువచ్చి కట్టి నాకు ఆపరేషన్ చేయించింది. తను లేకపోతే నేను లేను, నా కోసం తను ఏదైనా చేస్తుంది అని మనోజ్ అనేసరికి అప్పుడు ఇక ఆ మాట విని బాలు, మీనా, సత్యం షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ప్రభావతి, అవునరా, రోహిణి నీ గురించి ఎంత బాధపడిందో, ఎంత ఆవేదన పొందిందో, తనే డబ్బులు తీసుకొచ్చి కట్టింది అని ప్రభావతి కూడా అనడంతో ఇంతలో ఇక డాక్టర్, ఎవరు కట్టారు? మీ భార్య కట్టలేదు ఈ డబ్బులు, మీ తమ్ముడు బాలు కట్టాడు అని డాక్టర్ చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి రోహిణి వైపు చూస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్, మా కోడలే కట్టానని చెప్పింది అని అంటూ ఉంటే, తను ఎలా చెప్పిందో నాకు మాత్రం తెలీదు, కానీ హాస్పిటల్ బిల్లు కట్టింది మాత్రం బాలునే. తన అన్నయ్య గురించి తను బయట అప్పు చేసి మరీ తీసుకొచ్చాడు. నిజంగా ఇలాంటి తమ్ముడు ఈ రోజుల్లో ఎవరూ కూడా ఉండరు అని చెప్తూ ఉంటాడు డాక్టర్. సాయంత్రం నీ కట్లు విప్పుతాము కాబట్టి అప్పటి వరకు కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మనోజ్కి చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో ఇక శృతి అంటుంది, ఏంటి రోహిణి, అత్తయ్యకి ఆపరేషన్కి డబ్బులు నేనే తీసుకొచ్చానని చెప్పావా అని శృతి అడగడంతో అది అది అని తడబడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి, మరి నేను చూసుకుంటాను, మొత్తం నేను చేస్తాను అని చెప్పావు కదా రోహిణి, ఆ డబ్బులు బాలు కట్టాడని నాకెందుకు చెప్పలేదు అని ప్రభావతి అడగడంతో అప్పుడు ఇక సత్యం, అవునమ్మా, నువ్వు బాలు కట్టాడన్న విషయాన్ని మీ అత్తయ్య దగ్గర ఎందుకు దాచిపెట్టావు? వాడు మీనాకి పుస్తెల తాడు చేయించాలని చీటీ కట్టిన డబ్బులు తీసుకువచ్చి వీడికి కట్టాడు. మీనా కూడా అక్కడక్కడ అప్పు చేసి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చింది. మొత్తం 2 లక్షలు భార్యాభర్తలు ఇద్దరే కట్టారు. మరి ఈ విషయాన్ని మీ అత్తయ్య దగ్గర నువ్వెందుకు దాచిపెట్టావో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు సత్యం కూడా. అప్పుడే బాలు, నాన్న, ఎవరు కడితే ఏమైంది, ఇప్పుడు వాడికి బాగయ్యింది, ఆపరేషన్ సక్సెస్ అయ్యి వాడి కళ్ళు మామూలు స్థితికి వచ్చాయి, మాకు అదే చాలు. అయినా ఇప్పుడు కాకపోతే రేపు డబ్బు సంపాదించుకుంటాము. అయినా ఇప్పుడు మనకి మనోజ్ గాడు ప్రాణాలు ముఖ్యం, అందుకని నేనేమీ ఆలోచించలేదు అని అంటూ ఉంటే ప్రభావతి ఇంకా బాలు వైపు అలా ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉండిపోతుంది. తరువాత రోహిణితో విద్య అంటుంది, చూసావా, నిజం నిప్పు లాంటిది, నీ మీద గొప్పగా నువ్వు తెచ్చావని నీ మీద వేసుకున్నావు, చివరికి ఏం జరిగిందో చూడు. ఆ మంచితనం బయటికి రాకుండా ఎలా ఉంటుంది, నిజం బయటికి వచ్చింది. ఇప్పుడు అందరి ముందు ఫూల్ అయింది ఎవరు? నీ గురించి నీ భర్త, మీ అత్తయ్య ఎంత గొప్పగా చెప్పుకున్నారు, ఆ క్షణంలోనే మొత్తం కూడా బుస్ అయిపోయింది. దేనికి కూడా తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు రోహిణి, తరువాత బోల్తా పడేది నువ్వే అని విద్య అనడంతో ఇక చాలు ఆపవే అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత మనోజ్ దగ్గరికి వెళ్ళి, మనోజ్, నా కళ్ళు ఇచ్చైనా సరే నీకు చూపు తెప్పిద్దామని అనుకున్నాను, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను అని అంటూ ఇక రోహిణి అయితే కాసేపు ఏడుస్తూ ఎమోషనల్ అయితే అయ్యి నాటకం ఆడుతుంది. అంటే తను డబ్బుల గురించి అబద్ధం చెప్పించింది కదా, ఆ అబద్ధాన్ని మర్చిపోతారని కాసేపు ఎమోషనల్ అవుతుంది. డబ్బు తీసుకొద్దామని మా మలేషియా మావయ్యకి ఫోన్ చేశాను, కానీ మా మావయ్య ఇక్కడ లేడు, తను దుబాయ్లో ఉన్నాడు, అక్కడి నుంచి డబ్బులు ఎలా పంపిస్తాడు అని అంటూ ఉంటే, అదేంటదినా, ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో డబ్బులు ఫోన్లోనే వచ్చేస్తున్నాయి, అవేమీ లక్షలు కూడా కాదు, 1,70,000 ఆపరేషన్కి అవుతాయని చెప్పారు, అవి ఫోన్పేలో కొట్టినా అకౌంట్లో వేసినా ఎక్కడి నుంచైనా వచ్చేస్తాయి కదా, మరి మీ మావయ్యకి అలా కూడా కుదరలేదా, అంత బిజీగా ఉన్నారా,
ఇప్పుడైనా మీ ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. మరి మీ మావయ్యకి అంత బిజినెస్ కూడా ఉండదు కదా అని అంటూ ఉంటాడు రవి. అప్పుడు ఇక ఆ మాట విని రోహిణి, వీళ్ళేంటి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఏదో కొద్దిగా నేను తప్పించుకుందామని చూస్తూ ఉంటే మొత్తం కూపి బయటికి లాగుతున్నారు. ఇప్పుడు వీళ్ళని ఎలా ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి, తనకేమి ఇబ్బంది ఉందో ఎవరికి తెలుసు రవి అని రోహిణి అయితే చెప్తుంది. తరువాత ఇక ప్రభావతి, రే మనోజ్, నువ్వేమీ కంగారు పడకు, ఖచ్చితంగా నీకు కళ్ళు చూపు వస్తుంది, నువ్వేమీ గాబరా పడకు అని ప్రభావతి కూడా మనోజ్కి ధైర్యం చెప్తుంది. ఇంతలో ఇంకా మాణిక్యం వాళ్ళు పెళ్లి శుభలేఖ పట్టుకొని రంగా వాళ్ళ ఇంటికైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళైతే పెళ్ళి ఎన్నో రోజులు లేదు, పెళ్లి పనులన్నీ కూడా మొదలు పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటే, చూడండి మాకు కూడా ఒక్కగానొక్క కూతురు కాబట్టి పెళ్లి డెకరేషను, వంటలు, పెళ్ళికయ్యే ఖర్చు మేము పెట్టుకుంటాము అని చెప్తూ ఉంటాడు రంగా. అప్పుడే ఇంకా ఆ మాట విని మాణిక్యం, నిజంగా మీలాంటి సంబంధం రావడం మా మేనలుడు చేసుకున్న అదృష్టం, ఏంటక్క ఏమంటావు అని అంటూ ఉంటే, అవునరా నువ్వు చెప్పింది కూడా నిజమే, ఇలాంటి సంబంధం రావడం చేసుకున్న అదృష్టమే కదా అని అంటూ ఉంటుంది ఆమె కూడా, మాణిక్యం అక్క. ఇంతలో అవును, ఆ రోజు ఈ పెళ్లి కుదరడానికి ముఖ్యమైన వాళ్ళు ఉండాలి కదా, మీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు రాలేదా అని అడుగుతూ ఉంటుంది ఆమె. వాళ్ళని కూడా పిలవండి, వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి కూడా మేము ముందు శుభలేఖ ఇస్తాము అని మాణిక్యం అయితే చెప్తాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను వాళ్ళకి అని రంగా అయితే సత్యానికి ఫోన్ చేస్తాడు. రంగా సత్యానికి ఫోన్ చేయడంతో అప్పుడే సత్యం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రే సత్యం, ఇంటి దగ్గరే ఉన్నారా అని అడుగుతూ ఉంటే, ఇంటి దగ్గర లేమురా, హాస్పిటల్లో ఉన్నాము అని రంగాతో చెప్తాడు సత్యం. హాస్పిటల్లో ఏంట్రా, హాస్పిటల్లో ఏంటి, ఎవరికేమైంది అని అడగడంతో, మనోజ్కి యాక్సిడెంట్ అయ్యిందిరా అని అనగానే, ఏంట్రా నువ్వు చెప్పేది, అసలు మనోజ్కి యాక్సిడెంట్ అవడం ఏంటి, ఏం జరిగిందిరా అని పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అవునరా, వాడికి యాక్సిడెంట్ అయ్యి గాజు పెంకులు కళ్ళల్లో గుచ్చుకున్నాయి, సర్జరీ కూడా చేశారు, ప్రాణాలకి కంటి చూపుకి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. కానీ వాడిని అలా చూస్తూ నేను తట్టుకోలేకపోయానురా. బాలు మీనాని ఆపరేషన్కి కూడా డబ్బులు తీసుకొచ్చి కట్టి ఆపరేషన్ చేయించారు అని అనడంతో, అవునా, ఇంత జరిగినా కూడా ఎందుకురా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, చెప్తే మేము వెంటనే వచ్చేసేవాళ్ళం కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రంగా, ఏమోరా, ఆ టైంలో ఏమీ తోచలేదు, ఇక బాలు మీనా రవి శృతి వీళ్ళే చూసుకున్నారు, వాడిని చూస్తూ ఎంతో బాధపడ్డాను, ఎంతో విచారణ పడ్డాను అని అంటూ ఉంటే, రే నువ్వేమీ కంగారు పడుకో, మేము వస్తున్నాము అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇతనైతే రంగా, ఇంతలో మాణిక్యం దగ్గరికి వెళ్ళి, ఏమీ అనుకోకండి, మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది, అదే వాళ్ళు మొన్న తీసుకొచ్చారు కదా, అతనేమో చిన్నబ్బాయి, ఇతను పెద్దోడు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, గాజు పెంకులు గుచ్చుకోవడంతో ఆ కళ్ళకి ఆపరేషన్ కూడా చేశారంట, మేము వెంటనే అక్కడికి వెళ్ళాలి అని రంగా అనడంతో, అయ్యో ఏంటి, ఆ లక్షల మింగినోడికి యాక్సిడెంట్ అయ్యిందా అని కామాక్షి అంటుంది. కామాక్షి అని అనగానే, అదేలేండి, పాపం వదిన అన్నయ్య ఎంత బాధపడుతున్నారో, వాళ్ళు బాధపడే సమయంలో మనం పక్కన ఉండాలి, పక్కనే ఉండి వాళ్ళని చూసుకోవాలి, పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఇరే మాణిక్యం, ఇప్పుడు మనం అంతా ఒకటే, అసలు పెళ్ళి వాళ్ళ వల్లే జరుగుతుంది, నాకు ఇంట్లో ఇంకా పెళ్లి పనులు ఉన్నాయి, మనలో ఒక్కరు కూడా చూడ్డానికి వెళ్ళకపోతే బాగోదురా, కాబట్టి నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది. అప్పుడే మాణిక్యం, అక్క, అవును అక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే, మనం ఇలాంటి టైంలో ఏదో వాళ్ళకి ధైర్యంగా 4 మాటలు చెప్తే బాగుంటుంది, ఇప్పుడు వాళ్ళు మనకి బంధువులే కదా అని మాణిక్యం కూడా అంటాడు. రంగారావు గారు, నేను కూడా మీతో పాటు హాస్పిటల్కి వచ్చి వాళ్ళని పలకరిస్తాను అని అనడంతో, అప్పుడు ఇక ఆ మాట విని వెంటనే సరే అయితే రండి అని రంగారావు అయితే మాణిక్యాన్ని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. తర్వాత సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది.
ఇక ఫోన్ చేయడంతో అప్పుడే ఇక రోహిణి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పమ్మా అని అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఎలా ఉంది మనోజ్కి, అప్పుడు పర్వాలేదా అని, డబ్బులు మొత్తం ఉన్నాయా అని అడుగుతాయి. ఉన్నాయి, బాలు మీనా కట్టారులే, ఇప్పుడు ఆపరేషన్ జరిగి బాగానే ఉన్నాడు, మరి కొద్దిసేపట్లో కళ్ళకున్న కట్లు కూడా విప్పేస్తారు, అప్పుడు చూడొచ్చని చెప్పారు డాక్టర్లు, ప్రాణానికి చూపుకి ప్రమాదం లేదు అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి షా ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది సుగుణమ్మ. బాలు మీనా ఎక్కడున్నా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారమ్మా అని సుగుణమ్మ అనడంతో, ఏంటమ్మా అందరూ కూడా వాళ్ళ భజనే చేస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి. సరే అమ్మా నేనుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. అలా తను ఫోన్ మాట్లాడి వెనక్కి తిరగంగానే శృతి అయితే ఉంటుంది. ఇక శృతి రోహిణిని చూడేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు. ఏంటి రోహిణి, ఏదో మీ అమ్మతో మాట్లాడుతున్నట్టు, ఎవరో ఉంటానమ్మా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది శృతి. మీ అమ్మగారు లేరు కదా, మరి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, ఏం లేదు శృతి, తను నాకు బాగా కావాల్సిన వ్యక్తి, నేను అమ్మ అమ్మ అని ప్రేమగా పిలుచుకుంటాను. ఆమె మనోజ్కి యాక్సిడెంట్ అయిందని తెలిసి ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి అప్పుడు జరిగిందంతా కూడా చెప్తున్నాను. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది అంటూ ఆవిడ నాకు ధైర్యం చెప్తున్నారు అంతే అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా అనడంతో అప్పుడే శృతి అవునా అంటూ ఇక తను వెళ్ళిపోతుంది. నేను చెప్పిన అబద్ధం శృతి నమ్మిందా, నిజం అనుకుందా, లేకపోతే తనేమన్నా నేను చెప్పింది అబద్ధం అనుకొని నా మీద అనుమానం పెంచుకుంటుందా అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. తరువాత శృతి అయితే అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా మీనా అడుగుతుంది, ఏంటి శృతి అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు మీనా, రోహిణికి ఎవరో ఫోన్ చేశారు, రోహిణి అవతల వైపు వాళ్ళని, సరే అమ్మా నేనుంటానమ్మా అంటూ ఏదో ఒక కన్న తల్లితో కూతురు మాట్లాడినట్టు మాట్లాడింది. ఎవరు రోహిణి అని అడుగుతుంటే బాగా తెలిసిన ఆవిడ, నేను ఆవిడ్ని అమ్మ అని పిలుస్తాను అని చెప్తుంది తప్ప మరొక మాట ఏమీ కూడా మాట్లాడలేదు. మరి అంత క్లోజ్గా ఉన్న ఆమెని మన ఇంటికి ఎప్పుడూ తీసుకురాలేదు. కనీసం మనోజ్కి అత్తయ్య కూడా ఆవిడెవరో కూడా తెలీదు. మరి రోహిణి ఏంటి అలా మాట్లాడుతుంది? నాకేంటో రోహిణి మీద రోజు రోజుకి అనుమానం ఎక్కువ అవుతుంది. తను కోటీశ్వరాలు కాదేమో అని నాకు అనిపిస్తుంది అని అనడంతో అప్పుడు ఇక మాట విని మీనా, అలాంటిదేమీ ఉండదులే, చూసావు కదా మొన్న వాళ్ళ నాన్న చనిపోయాడని, వాళ్ళ మావయ్య అస్థికలు తీసుకొచ్చాడు, తన ఫోటో తీసుకొచ్చి ఏడ్చింది అని అంటూ నిజాన్ని చెప్తూ ఉంటుంది. రోహిణిని అనుమానించుకో, తను ఇప్పుడు బాధలో ఉంది కదా, ఎక్కువగా మనం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తనని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తూ ఉంటే అప్పుడే సరే మీనా అని అంటూ ఉంటుంది శృతి కూడా. ఇక అలా అన్న తర్వాత ఇక మాణిక్యం, రంగా ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఇక మాణిక్యం లోపలికి వస్తూ ఉంటాడు. మాణిక్యం లోపలికి వస్తూ ఉండగా ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో మాణిక్యం పక్కకి వెళ్తాడు. పక్కకి వెళ్ళి మాణిక్యం మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రంగాన్ని చూస్తాడు బాలు. మామ వచ్చావా, చూసావా మనోజ్ గడికి ఎలా అయిందో అని బాలు అంటూ ఉంటే, అవునరా మీ నాన్న ఫోన్ చేశాడు, నువ్వన్నా ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా, మీ నాన్నకి కొంచెం ధైర్యంగా పక్కన ఉండేవాణ్ణి అని అంటాడు రంగా. ఏమో మామ, ఆ క్షణంలో మాకేమీ తోచలేదు, ముందు వాడికి కళ్ళకి ఆపరేషన్ చేయించాలనే తొందర తప్ప ఇంకే ఆలోచన రాలేదు అని అంటూ ఉంటే, రే డబ్బుల కోసం ఎందుకు నువ్వు అంత కంగారు పడ్డావో, నా దగ్గర ఉన్నాయిరా, సుందరి పెళ్ళికని చీటీ పాట పాడాము, ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టేవాళ్ళం కదా అని అంటూ ఉంటే, అవునరా మీ మావ చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటుంది కామాక్షి. మీ మంచితనం అత్త అది, పర్వాలేదు, మీనాకి పుస్తల తాడు చేయిద్దామని నేను చీటీ కట్టాను, ఆ చీటీ డబ్బులు పాడేసి డబ్బులు తీసుకొచ్చానత్త అని అంటూ ఉంటే, రే నిజంగా వాణ్ణి నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉంటావు, కానీ మనోజ్ అంటే నీకు ప్రాణం రా, నాకు తెలుసు, కానీ నిన్నే మీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని కామాక్షి అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అత్త, లోపలికి రండి అని అంటూ ఉంటే, ఆగు, అదే సుందరికి కాబోయే భర్తకి మేనమామ అతను వచ్చాక వెళ్దాము, మళ్ళీ ఒక్కడినే వదిలేస్తే బాగోదు కదా
అని అనుకుంటూ ఉండగా, అవునా, ఆయన కూడా వచ్చారా? అవునరా, మేము మీరు బంధువులమే. ఇప్పుడు వాళ్ళని కొంచెం ధైర్యం చెప్తానని అతను వచ్చాడు. ఇప్పుడే ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది. ఇంతలో మీనా వచ్చి బాలుతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే మాణిక్యం వస్తాడు. మాణిక్యం రావడంతో ఇంకా రంగా, రే బాలు, ఇతనే కిషోర్ వాళ్ళ మావయ్య అని పరిచయం చేస్తాడు. నమస్కారం అండి అంటూ బాలు మీనా మాణిక్యం వైపు తిరిగి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటి ఇతను కిషోర్ వాళ్ళ మావయ్య? లేదు లేదు, ఇతను మలేషియా మావయ్య అని అంటూ ఉంటే, మలేషియా మావయ్య ఏంటి? ఇతను మలేషియా మావయ్య కాదు, కిషోర్ వాళ్ళ మేనమావ. లేదు మావయ్య, ఇతను రోహిణికి మేనమావ అని అంటూ ఉంటే, అప్పుడు ఇక మాణిక్యం, ఇదేంటి నేను ఇలా అడ్డంగా దొరికిపోయాను అంటే, వీళ్ళు ఇంతసేపు మాట్లాడుకుంది రోహిణి వాళ్ళ ఆయన గురించా? ఈ విషయం తెలియక నేను హాస్పిటల్కి వచ్చి అడ్డంగా ఇరుక్కున్నానే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఇక తప్పించుకునేదేమీ లేదు. ఇప్పుడు గనుక నేను మరొక అబద్ధం చెప్తే మళ్ళీ సుందరి కిషోర్ల పెళ్లి ఆగిపోతుంది. ఇక నేను నిజం చెప్పేయాల్సిందే అని అనుకుంటూ ఉండగా ఇంతలో ప్రభావతి అయితే వస్తుంది. ప్రభావతి ఇక మాణిక్యాన్ని చూసి, మరిది గారు, మీరెప్పుడు దుబాయ్ నుంచి వచ్చారు? మనోజ్కి దెబ్బ తగిలిందని రోహిణి ఫోన్లో చెప్పంగానే వచ్చేసారనమాట అని ప్రభావతి అనడంతో అప్పుడే ఇక కామాక్షి, ఏంటొదినా, అతను ఎవరనుకుంటున్నావు? సుందరికి కాబోయే భర్త కిషోర్ ఉన్నాడు కదా, ఆయనకి మేనమావ. మీరందరూ అతను మలేషియాని దుబాయ్ అని అంటారేంటి? అతను మటన్ కొట్టు ఉంది ఆయనకి, ఆయన్ని మటన్ కొట్టు మాణిక్యం అంటారు. ఇతను బస్తీలో మటన్ కొట్టుకుంటాడు అని చెప్పడంతో ఆ మాట విని అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతుండగా అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది ప్రభావతి, ఏంటిదంతా అని మాణిక్యాన్ని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించండి, వీళ్ళు చెప్తుంది నిజమే. నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని తప్ప మలేషియా మావయ్యని కాదు అని మాణిక్యం నిజం చెప్తాడు. మరి నువ్వు మలేషియాలో ఉంటావు, దుబాయ్ నుంచి వస్తావు, మరి మా పార్లలమ్మ నీ గురించి ఏదేదో చెప్పింది, అదంతా కూడా అబద్ధమే. నేను మలేషియా నుంచి రాలేదు. రోహిణి విద్య ఒకరోజు నా దగ్గరికి వచ్చి రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని, నాకు నాటకాలంటే పిచ్చి, సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని, ఇక్కడ ఒక రోల్ చెయ్యాలని, దీంట్లో యాక్టింగ్ నచ్చితే సినిమాలోకి తీసుకుంటారని చెప్పారు. ఇది ఒక రియాలిటీ షో అని నాకు బట్టలు, ఒక బంగారు బ్రాస్లెట్, ఇవన్నీ కూడా తీసుకొచ్చి జరిగిందంతా కూడా ఎలా చెయ్యాలో చెప్పాలో అని ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడే నేను మీ నానమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను అని మొత్తం నిజాన్ని బయట పెడతాడు. వాళ్ళ మేనమావగా నటించమంది తప్ప నేను వాళ్ళ మేనమావని కాదు. మరి తర్వాత నువ్వు వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడు, చచ్చిపోయాడు, ఇవన్నీ అబద్ధాలు చెప్పి చచ్చావు కదా అని అంటూ ఉంటే, అంటే వాళ్ళ నాన్నని మీరు పదే పదే రావడం లేదని అడుగుతున్నారని, జైల్లో పెట్టించారని అబద్ధం చెప్పమంది. మళ్ళీ వాళ్ళ నాన్న గురించి మీరు అడుగుతూ మలేషియాకి టిక్కెట్లు తీశారని, వాళ్ళ నాన్న జైల్లో చచ్చిపోయాడని మళ్ళీ అబద్ధం చెప్పమంది అని నిజాలన్నీ కూడా బయట పెడతాడు. అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి గదిలో డాక్టర్ గారు కట్లు విప్పుతూ ఉంటారు. మనోజ్వి కట్లు విప్పుతూ ఉండగా ఇక మనోజ్ అయితే ముందుగా రోహిణిని కట్లు విప్పి చూస్తాడు. మనోజ్ చూపంతా బాగానే ఉంటుంది. రోహిణి, నాకు చూపు వచ్చేసింది అని మనోజు రోహిణిని పట్టుకుని ఎంతో ఎమోషనల్ అవుతాడు. అవును, అమ్మ వాళ్ళేరి అని అంటూ ఉంటే ఇంతలో పిలుస్తానని బయటికి వెళ్ళేలోపే లోపలికి వస్తూ ఉంటుంది. మాణిక్యాన్ని తీసుకొని ప్రభావతి, మీ మావయ్య వచ్చాడమ్మా రోహిణి అని అంటూ ఉంటుంది. ప్రభావతి, ఏంటి మావయ్య, నువ్వు దుబాయ్లో ఉన్నావు కదా, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టి, ఇంకెన్ని రోజులు మమ్మల్ని ఇలాగా నాటకాలు ఆడి మోసం చేస్తావు అని అంటూ ప్రభావతి చెంప పగలగొడుతుంది రోహిణిది. అప్పుడే ఇంకా మనోజ్, అమ్మా ఏంటమ్మా ఇదంతా అని అడుగుతూ ఉంటే, రే మనోజ్, ఈ రోహిణి మనల్ని కోటీశ్వరాలని అబద్ధం చెప్పిందిరా, అబద్ధం ఆడి మనల్ని మోసం చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ప్రభావతి. ఇతని చేత వీళ్ళ మేనమావని
కోటీశ్వరుడని అబద్ధం చెప్పించిందిరా. ఇతను మటన్ కొట్టు మాణిక్యం, ఇదే ఊర్లో మటన్ కొట్టుకునేవాడు అని చెప్పడంతో అప్పుడిక రోహిణి వెంటనే ప్రభావతి కాళ్ళ మీద పడుతుంది. ప్రభావతి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి అత్తయ్య, నేను కావాలని ఇదంతా చెయ్యలేదు అని అంటూ ఉంటే, నువ్వు మాత్రం ఇంకొక మాట మాట్లాడుకు, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అని రోహిణిని చంప పగలగొడుతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? రోహిణి నిజస్వరూపం ఇలాగే బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.